యాహ్! సార్ అయితే యాక్చువల్‌గా ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ వ్యూ పాయింట్ అనేది ఏంటంటే మనకి ఓకే. మనకు తీసుకున్న పర్పస్ ఒకటుంటది. డబ్బులు ఒకటుంటాయి గదా! మరి ఈ ప్రాసెస్‌లో మీకెప్పుడు డబ్బులు అనేది ఎప్పుడు మైండ్‌లోకి రాలేదా? అంటే మనం ఎందుకంటే అది నాట్ ఓన్లీ కరెక్ట్ అండి. ఒక రూ. 1000, రూ. 1,00,000, కోటి రూపాయలు కాదు గదా సార్. అవునవును. ప్రాపర్ అమౌంట్ పెట్టి తీశారు. ప్రాపర్‌గా అవును. ప్రమోట్ చేశారు గదా! అవునవును. హ్మ్. అంటే నేను ఇది ఒక కమర్షియల్‌గా సినిమా తీద్దామని, డబ్బులు సంపాదించే ధ్యేయంగా మాత్రం నేను దిగలేదు. హ్మ్. ఎందుకంటే దానికి అది సినిమాలు వేరే ఉంటాయి. దానికో స్టార్ హీరోలుంటారు. దానికో కాంబినేషను 4 హ్మ్. పాటలు, 4 ఫైట్‌లు, కామెడీ హ్మ్. సీన్స్. హ్మ్. హ్మ్. ఆ డైరెక్టర్లు వేరే ఉంటారు. హ్మ్. ఇది నేను ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో చేశాను. హ్మ్. ఒక ఇష్టంతో చేశాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రాణం. హ్మ్. నాకిష్టం. హ్మ్. ఆయన జీవితంలో పడిన కష్టాలు, హ్మ్. ఆయన ఎవరెవరు ఎలా ఇబ్బంది పెట్టారు, హ్మ్. ఎవరెవరు ఆయనకి వెనకుండి ఎన్నిపోటు పొడుస్తున్నారు, హ్మ్. ఆయనకి ఎవరెవరు నష్టపరిచారు, హ్మ్. ఏ స్థాయి నుంచి ఎంత పాతాళంలోకి అతన్ని ఉన్న ఇది రాజకీయంగా ఎన్నో వ్యూహాలు పన్ని అదో పాతాళానికి ఆయన్ని తీసుకెళ్తే యెస్. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి అత్యధికమైన మెజారిటీతో 151 సీట్లతో రాగలిగాడంటే హ్మ్. ఆ, అది చాలా అంటే భగవంతుడు ఆయన వెనక ఉన్నాడు. ఆయన ఆయన మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన ఉండబట్టే ఈరోజు అది సాధ్యపడింది. యాహ్! అయితే ఇప్పుడు మీరు ఏమి ఆశించకుండా ఓన్లీ జగన్ గారి మీద ఇష్టంతో ఎందుకంటే మీరు ఆల్రెడీ టీటీడీ ఒక పదవిలో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీకి ఫేవర్‌గా ఉన్నారు. నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్‌లో ఒక ఎమ్మెల్యే సీట్ గాని, ఒక ఎంపీ సీట్ గాని ఏమి లేదు లేదు, ఆశించకుండా ఓన్లీ జగన్ గారి మీద ఇష్టంతోనే ఇష్టం చేసారా? చేస్తాను అంతేనండి. ఎస్ కరెక్ట్ అండి. ఆ! అంతే. అంతేగాని ఏమి ఆశించట్లే ఆయన నుంచి. లేదు, ఏమి లేదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏమి ఇవ్వకపోయినా కూడా జగన్ గారి మీద అదే ఇష్టం ఉంటదా? అంతే, అదే స్టాండ్. ఓకే. ఎందుకండి అంత ఇష్టం? అంటే ప్రతి ఒక్క జగన్ అభిమాని మీరు ఎవరైనా అదే చెప్తాడు. హ్మ్. ఒకసారి ఆయనకి అభిమానం అయిన తర్వాత ఉంటది. బట్ కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక రీజన్ ఉంటది అభిమానం అవ్వడానికి. అంటే మా వ్యక్తి మీద ఎందుకు ఇష్టం వచ్చిందంటే హ్మ్. నేను 2006 నుంచి ఆయన నాకు పరిచయం అండి. హ్మ్. రాజకీయంగా కానీ అన్ని రకాలుగా అంటే హ్మ్. నేను మా గుంటూరు జిల్లా తెనాలి నేటి. హ్మ్. అక్కడున్న రాజకీయాల్లో ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా ఎప్పుడు వెళ్ళి ఏ పని అడిగినా కానీ హ్మ్. ఎప్పుడు కూడా పేషెన్సీతో హ్మ్. ఆ పనిని మొత్తం విని హ్మ్. దానికి సంబంధించిన న్యాయం చేసి హ్మ్. అంటే ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఎలా ఉండాలా అనేది హ్మ్. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. హ్మ్. అది కళ్ళతో నా చిన్న ఏజ్ నుంచి నా 26 ఏట నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన నేను అనుసరిస్తున్నాను. హ్మ్. ఆయన కమిట్మెంట్ కానీ హ్మ్. అంటే నేను ఒక సందర్భంలో చెప్పాను. ఒక వ్యక్తి కోసం ఒక మాట ఇస్తే 100 మంది శత్రువులను తయారు చేసుకుంటాడు కానీ వాళ్ళతో యుద్ధం చేస్తాడు కానీ హ్మ్. ఆ వ్యక్తికి ఇచ్చిన మాట తప్పడు అతను. హ్మ్. ఇక అలాంటి వ్యక్తి అనేవాడితో ప్రయాణం చేసిన తర్వాత హ్మ్. ఇంకా మనం బతికినంత వరకు ఎవడు వెనకాల ఆలోచన కూడా మనకు కలగదు. ఆయన ఇష్టపడినోడి ప్రతి ఒక్కడికి మనసులో ఇదే బాగుంటుంది. నాకేది ఉంటుందో ఈ రోజు ఇన్ని లక్షల మంది ఓట్లు వేస్తున్నారంటే ఇంతమంది ఆయన వెనకాల నడుస్తున్నారంటే హ్మ్. ఆయనకు ఉన్న నిజాయితీ కానీ ఆ కమిట్మెంట్ కానీ హ్మ్. ఒక్కడికి ఒక మాట ఇచ్చాడంటే 100 మంది కాదు 1,00,000 మంది శత్రులు అవుతున్నా ఆ కాన్స్టిట్యున్సీ ఓడిపోతున్నా హ్మ్. మాట ఇచ్చాడు, మాట నిలబడిపోతాడు అంతే. హ్మ్. దాని తర్వాత ఏదో ప్యాచ్ వర్క్ చేసుకుంటాడు. హ్మ్. అంత అంటే కమిట్మెంట్ ఉంటాడు.